शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ద్వాదశ రాసుల వారికి జూలై మాసంలో ప్రత్యేకంగా మహిళలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూలై మాసము నిజ జ్యేష్ఠ కృష్ణ ప్రతిపద పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటుంది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే 16వ తారీఖు వరకు మిథున రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వక్రగతిని పొంది మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలో ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చస్థుడై సంచరిస్తున్నాడు. శని ఈ నెల మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని చూసినట్టయితే ద్వాదశ రాసులు అంటే ఈ 12 రాసులలో జన్మించినటువంటి స్త్రీలకు ముఖ్యంగా గోచార ఫలితము అంటే వాళ్ళు జన్మించినటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహస్థితులు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఈ జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూలై మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, తదనుగుణంగానే గోచార ఫలితాలు ఉంటాయి. కనుక శుభాశుభ స్థానాలను మనము తెలుసుకొని, సూర్యుడు ద్వాదశ స్థానంలో 16వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు, ప్రతికూలం. తదనంతరం జన్మస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అది కూడాను ప్రతికూలమైనటువంటి సంచారము. కుజుడు ఏకాదశ స్థానంలో చాలా మంచి పొజిషన్లో సంచరిస్తున్నాడు. బుధుడు జన్మరాశిలో, తదనంతరం వక్రించి ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు, ఇది కూడాను అనుకూలమైనటువంటి సంచారం. గురువు జన్మస్థానంలో ఉచ్చస్థుడై ఉన్నాడు. గోచార రీత్యా జన్మస్థానం ప్రతికూలం, అయితే ఉచ్చస్థితుడై ఉండడం మూలకంగా కొంత అనుకూలత ఏర్పడే అవకాశము ఉంది. శుక్రుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు, తదనంతరం 2వ స్థానంలోకి వస్తున్నాడు, శుభ ఫలితాన్ని ఇస్తాడు. శనీశ్వరుడు 9వ స్థానంలో ప్రతికూలం. రాహువు ముఖ్యంగా 8వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 2వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళల విషయం ప్రధానంగా మనం చూసినట్టయితే గురువు ఉచ్చస్థుడై జన్మరాశిలో సంచరిస్తున్నాడు. అంటే మీరు పుట్టినటువంటి రాశి లోపలనే ప్రస్తుతము గురు భగవానుడు ఉచ్చస్థితిలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా ప్రతికూలమైనా కూడాను ఉచ్చస్థితిలో సంచరించడం మూలకంగా మీకు కలిసి వస్తుంది. మీ నేచర్ లోపల కొంత మార్పు వస్తుంది. అంటే సహజంగా ఉండేటువంటి లక్షణాలకు మీరు ఆ సమాజానికి సమయానికి అనుకూలంగా మీరు మార్పులు చేసుకునేటువంటి అవకాశం ఈ సమయంలో బాగా కనబడుతుంది. మహిళలకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ముఖ్యంగా మీకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబం లోపల కానివ్వండి, సమాజం లోపల కానివ్వండి, మీరు చేస్తున్నటువంటి పనులకు
మీరు మాట్లాడుతున్నటువంటి విషయానికి ఒక గుర్తింపు లభిస్తుంది. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు కూడాను ఈ సమయం లోపల ప్రమోషన్ పొందేటువంటి అవకాశం కనబడుతుంది. చిన్న మొత్తంలో వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలు లేదా ఆల్రెడీ పెట్టుబడి పెట్టినటువంటి వ్యవహారాల విషయం లోపల కూడాను ఈ సమయం మీకు అనుకూలిస్తుంది. 16 తర్వాత మీ లోపల కొంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే బ్లైండ్గా ఆత్మవిశ్వాసంతో మట్టుకే మీరు పనులు చేయకండి. కొంత పూర్వాపరాలను ఆలోచించి ఆ పని యొక్క విషయాన్ని మీరు పూర్తిగా అవగాహన చేసుకొని ప్రారంభించడం మంచిది. కుజుడి యొక్క అనుకూలత ఉంది, లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఆత్మీయులు, స్నేహితులు, బంధువులు, చిన్ననాటి మిత్రులు వీళ్ళందరి యొక్క మీకు సహాయ సహకారాలు అందడం మూలకంగా చాలా లాభప్రదమైనటువంటి ఒక సిచ్యువేషన్ని మీకు కుజుడు ఇస్తాడు. తద్వారా చాలా పనులు నెరవేరుతాయి. స్నేహితుల ద్వారా ముఖ్యంగా లాభం గోచరిస్తుంది. ఇకపోతే పెళ్ళైనటువంటి స్త్రీలు కుటుంబం లోపల చాలా సౌఖ్యంగా ఉంటారు. ఈ సమయం లోపల సంతానం కొరకై చేస్తున్నటువంటి ప్లానింగ్ లోపల కూడాను మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశము ఉంది. సంతానం విషయంలో శుభవార్త వింటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇక టీచింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను కొంత అనుకూలమైనటువంటి సమయము. ఇకపోతే రాహువు అష్టమ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా ప్రతికూలమైనటువంటి వ్యవహారం. కాబట్టి రాహువు ఏంటంటే మన లోపల అనవసరమైనటువంటి భయాన్ని, భ్రాంతిని కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత మీరు ధైర్యంతో ముందుకు వెళ్ళడం, కుజుడు ఒక పక్కన మీకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి గ్రహం అనుకూలంగా ఉన్నాడు. అయితే రాహువు అష్టమంలో ఉండడం మూలకంగా ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, ఖర్చులు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్వం తీసుకున్నటువంటి అప్పుల విషయంలో మట్టుకు ఈ మాసంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మికత వైపుకు మీకు బాగా ఆసక్తి పెరుగుతుంది. ఈ మాసం లోపల గురువు జన్మస్థానం ఉచ్చస్థానంలో ఉన్నాడు కనుక మీకు ఆసక్తి పెరుగుతుంది. అన్ని విషయాలను కూడాను తెలుసుకోవాలి అనేటువంటి ఒక మానసికమైనటువంటి భావనతో ఉంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఈ విధంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు శుభాశుభ మిశ్రమంగా ఫలితాలు ఉన్నప్పటికీ మీరు కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది
శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా ఏలినాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి. నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.